బాహుబలిలో కాలకేయులు, సై సినిమాలో భిక్షు యాదవ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసిన తర్వాత ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ వెస్టిండీస్ వాళ్ళు అంత ఈజీగా వదలరు అని క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మనోళ్ళు నిన్నేసిన బౌలింగ్ వేస్తే మాత్రం చాలా కష్టం చెప్తున్నాను. సో ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా చాలా ఎర్రర్స్ ఉన్నాయి, బౌలింగ్ లో చాలా ఎర్రర్స్ చేశారు. శుభం దుబేని పక్కన పెట్టేస్తే బెటర్ బౌలింగ్ వేయకుండా. సో రిమైనింగ్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి. కుల్దీప్ని తీసుకురండి, వరుణ్ చక్రవర్తిని మేబీ డ్రాప్ చేస్తే చేయాలి. ఉన్న బౌలర్స్ ని ఎవరైతే ఎఫెక్టివ్ చేస్తున్నారో వాళ్ళని యూజ్ చేసుకోండి. ఇది అల్లటప్ప మ్యాచ్ కాదు. వాళ్ళు చూసారా, కాలకేయులు సై సినిమాలో భిక్షు యాదవ్ మనుషులు ఉన్నట్టు ఉంటారు. సై సినిమాలో ఆపోజిట్ లో హీరో సైడ్ నుంచి ఉన్న టీం ఏదైతే ఉందో అది ఇండియా. అర్థమవుతుందా? 7 వికెట్లు పడినా కూడా అంత స్కోర్ చేసిన వాళ్ళని అంత ఈజీగా తీసుకోకండి. మ్యాచ్ అంత ఈజీగా ఉండదు. సో మనం ఇంకా మంచి క్రికెట్ ఆడితేనే మనకు విన్ అనేది వస్తుంది. ఇండియా వెస్టిండీస్ తో మ్యాచ్ గెలిచి సెమీస్కి వెళ్ళాలి, ఫైనల్స్కి వెళ్ళాలి, కప్పు కొట్టాలి అనే వాళ్ళు మాత్రమే ఇండియా అని కామెంట్ చేయండి. జై హింద్.